హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి, అన్ని అద్భుతమైన టిప్స్. ఈరోజు 25 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మునగాకు అలానే కరివేపాకు రెండు కూడా సమపాలుగా తీసుకుని ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ మీద ఎండలో ఒక 1 అవర్ మాత్రం ఇలా ఆరపెట్టేసుకుని తర్వాత మనం ఇలా రెమ్మలు లేకుండా ఏమైనా రెమ్మలు గట్ట అట్లాంటివి ఉన్నాయేమో చూసుకొని రెమ్మలన్నీ కూడా తీసేసి ఏదైనా ఒక కళాయి లాంటిది తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దోరగా వేయించుకోవాలంటే ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి. ఇలాగ ఆకును మాత్రమే ఇలా కొంచెం అయితే హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా తేమ ఉన్నా కూడా చక్కగా ఆరిపోతుంది కాబట్టి ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించేసి ఏదైనా ఒక కళాయి పెట్టేసుకుని కళాయిలో ఈ ఆకంతా కూడా చక్కగా అంటే కొంచెం దోరగా హీట్ చేసుకోవాలండి. అంటే కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగ వేయించుకున్న ఈ ఆకును మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఏదైనా సరే మిక్సీ జార్లో వేసేసి చక్కగా ఇలాగా పొడిలాగా పట్టుకోవాలండి. ఈ కరివేపాకు అలానే మునగాకు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందండి. ఈ విధంగా కరివేపాకు అలానే మునగాకు ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఈ విధంగా రెండిట్లని అయితే ఇలా కలిపేసి ఇలా ఎండలో అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మనం కర్రీస్ చేసినప్పుడు ఫ్రైల్లో ఇలాగా ఈ పౌడర్ని వేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఇబ్బంది లేకుండా తినేసేయచ్చండి. ఇలాగా కరివేపాకు అలానే మునగాకు అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకుని ఏదైనా ఒక గాజు సీసాలో ఇలాగ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చండి. కరివేపాకు మనం కర్రీస్లో వేసుకున్నాం అనుకోండి, కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కరివేపాకు అలానే మునగాకు ఈ రెండిటిని కూడా చాలా బాగా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తినని వారు కూడా చక్కగా తింటారండి. ఇలా మనం ఇలా పొడిలాగా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్రై కర్రీస్లో అయినా పైన ఇలాగా ఈ పొడిని జల్లేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదండి. కరివేపాకు మునగాకు ఇష్టపడిన వాళ్ళకి ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, లెమన్స్ అయితే ఇలా కట్ చేసుకొని సగం అయితే యూజ్ చేసుకొని సగం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఒకవేళ సగం మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఇలా లెమన్కి అయితే రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పాడవకుండా ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా సగం యూజ్ చేసుకుని సగం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి, అలానే పెట్టేస్తే ఎండిపోయినట్లుగా ఉంటుంది. బాటిల్ క్యాప్ తీసుకొని ఇలాగా లెమన్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా బ్యాంగిల్స్ అయితే ఆడవాళ్ళు ఎక్కించుకుంటూ ఉంటారు కదండి. ఒక్కొక్కసారి గాజులు ఎక్కించుకునేటప్పుడు గాజులు ఎక్కడ కోసుకుపోతాయోనని భయంగా ఉంటుంది కదండి. అటువంటి భయం ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ గాజులు ఎక్కించుకునేటప్పుడు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. వ్యాజ్లైన్ కొంచెం అయితే ఇలాగ చేతికి అప్లై చేసేసి తర్వాత బ్యాంగిల్స్ ఎక్కించామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా బ్యాంగిల్స్ అయితే ఎక్కుతాయండి. ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి.
మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కొంచెం తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా ఈ మిక్సింగ్ చేసుకుని మనం ఇల్లు ఉడ్చుకునే కుంచు చీపుర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి ఇలా 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతాయండి. మనకు తెలియని బ్యాక్టీరియా క్రిములు చాలా ఉంటాయండి చీపురు పైన. ఇలా మనం ఈ పౌడర్ వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా మనం ఇల్లు ఉడ్చేసి మూలన పెట్టేస్తూ ఉంటాం కదండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చీపురు తీసుకుని ఆడుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చీపురు పైన మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి. ఇలా ఈ పౌడర్ని చీపురు పైన ఇలాగా వేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. శనగగుళ్ళు అయితే ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా శనగగుళ్ళు మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా ఎల్లుల్లిపాయ కాడ అయితే ఉంటుంది కదండి, ఎల్లుల్లిపాయ కాడని ఇలా పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుంటే పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ప్యాకెట్లో ఉన్నా కూడా ఎల్లుల్లిపాయ కాడని ఇలా పెట్టేసి తర్వాత ఒక పెన్ క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, నెయిల్ పాలిష్లు గడ్డ కట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన అవసరానికి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం కొంత యూజ్ చేసుకుని కొంత అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, అది పాడైపోయి పురుగు పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా కొంత యూజ్ చేసుకున్న ప్యాకెట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక పెన్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇలాంటివి చిన్న రోళ్ళు అయితే మన అందరి ఇళ్ళల్లో ఉంటూ ఉంటాయి కదండి, ఎల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఇలా ఇందులో దంచుకుంటూ ఉంటాము. ఇలాగైతే మనం ఇలా దీంట్లో దంచేసుకున్న తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాము. అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఇలా ట్రై చేయండి. బల్లులు బొద్దింకలు కూడా పాకుండా ఉంటాయండి. ఇలాగా దీనిపైన ఒక మూత పెట్టేసి ఇలా ఇది ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి బల్లులు బొద్దింకలు పాకుండా ఉంటాయి, అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, కిచెన్ సింక్లో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఫేస్ పౌడర్ని కొంచెం అయితే హోల్స్ దగ్గర వేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండిపోయిన లెమన్స్ని మనం పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఇందులో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఇలా లెమన్స్ అయితే కట్ చేసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ కొంచెం వేసేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఇలాగ మనం కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఇలా క్లీన్ చేసి చూడండి అద్భుతంగా పోతాయి. ఈ విధంగా మనం రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎన్నెన్నో లిక్విడ్స్ పెట్టి మనం యూజ్ చేసుకో పని లేకుండా ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా మీకే తెలుస్తుంది. ఈ విధంగా చూడండి చక్కగా ఇలా రఫ్ చేసి క్లీన్ చేసిన తర్వాత వాటర్తో మళ్ళీ క్లీన్ చేస్తే చక్కగా పోతాయండి. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టైల్స్ మీద కూడా సబ్బు మరకలు పడుతూ ఉంటాయి కదండి, ఇలా ఈ లెమన్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిపై ఉన్నటువంటి డస్ట్ మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసేటప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా పడేసే నిమ్మకాయతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే నిమ్మకాయతో మనం ఇలాగ ట్యాప్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, షుగర్తో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో వాడే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. 3 బెండకాయలను అయితే తీసుకున్నానండి. ఇలాగ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే ఈ ముక్కలను ఒక గ్లాస్ అయితే తీసుకొని ఒక
గ్లాసు నిండా అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్లో ఇలాగ బెండకాయ ముక్కల్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. షుగర్ చక్కగా తగ్గిపోతుందండి. ఈ విధంగా చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా కంట్రోల్ అవని వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుందండి. నిజంగా నేను చెప్తున్నాను, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా ఓవర్ నైట్ అంతా కూడా ఇలా ఈ వాటర్లో బెండకాయ ముక్కల్ని ఇలాగా నానబెట్టుకుని ఉదయం ఆ వాటర్ తీసుకుని తాగామనుకోండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలాగా ఈ ముక్కల్ని అయితే తీసేసి ఆ వాటర్ని వరకు తాగామనుకోండి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇలా రోజు క్రమేణా చేస్తూ ఉంటే షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వాటర్ని ఏమీ తినకుండా పరగడుపున మాత్రమే తాగాలండి. ఇలాగా ఈ బెండకాయ ముక్కల్ని తీసేసి ఈ వాటర్ వరకు తీసుకుని తాగితే షుగర్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 12, ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చండి. ఇలా ఎల్లుల్లిపాయలనైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చుకోవచ్చు. ఇస్కర్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ఇస్కర్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఎల్లుల్లిపాయలను అయితే ఇలా వల్చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ విస్కర్లో ఎల్లుల్లిపాయలను అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే కొంచెం దోరగా వీటిని అయితే కలర్ వచ్చేంత వరకు ఇలాగైతే కొంచెం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా అనుకుంటే చాలండి, వీటిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఇలా కాల్చుకోవటం వల్ల ఆ తొక్క అనేది మెత్తబడిపోతుంది కాబట్టి మనకి ఈజీగా ఎల్లుల్లిపాయ తొక్క అనేది వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా విస్కర్లో ఎల్లుల్లిపాయలు కాల్చిన తర్వాత ఇలా అనుకుంటే చాలండి, ఎల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా పడిపోతాయి. కాబట్టి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఎల్లుల్లిపాయను పట్టుకుని ఇలా అనుకుంటే చాలండి, వీటిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఇలా అనుకుంటే చాలండి, వీటిపై తొక్క ఈజీగా ఇలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. కష్టపడకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సిజర్ పెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకు అనుకోకుండా గ్యాస్ స్టవ్ మీద పాలు కానీ రైస్ కానీ ఇలా పొంగిపోతూ ఉంటాయి కదండి. అలా పొంగినప్పుడు మనం క్లాత్తో ప్రతిసారి క్లీన్ చేసే పని లేకుండా ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, దాంతో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. వీటిపై ఉన్నటువంటి పొంగినటువంటి డస్ట్ కానీ అలానే ఇలా వాటర్ కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇలా చక్కగా వీటితో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని అయితే ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక హోల్ అయితే పెట్టుకొని మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. మొత్తం కూడా ఒకసారి పొంగినప్పుడు మూత అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ మూతని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా క్లాత్ క్యారీ బ్యాగ్ని అయితే ఇక్కడ హోల్ అయితే పెట్టేసి మధ్యలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ పొంగినా కూడా ఇదంతా మనం మూత అంతా కూడా క్లీన్ చేసే పని లేకుండా అది వరకు తీసేస్తే సరిపోతుంది. ఇంకొకటి పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బంగాళదుంపలు కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బంగాళదుంపల్ని ఎల్లుల్లిపాయల ట్రైలో ఇలా బంగాళదుంపల్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 15, అనుకోకుండా పెంగాని కప్స్ ఒక్కోసారి కాడలు ఇలాగా పగిలిపోతూ ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇందులో కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఇలా మనీ ప్లాంట్ని అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ని కొంచెం తెచ్చుకుని వాటర్లో పెట్టేసుకుని ఎక్కడైనా సెల్ఫుల్లో కానీ విండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి గ్రీన్గా చక్కగా బాగుంటుందండి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా పొంగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం పప్పు అంతా కూడా పెట్టుకున్న తర్వాత ఇలాగ హోల్స్ దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసి ఇలా విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎండుమిర్చిని అయితే ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్న తర్వాత తొడుములు తీయకుండా ఇలానే ఉంచాలండి. ఇలాగా 1 అవర్ పాటు ఇలా ఎండలో ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం కర్రీస్లోకి తర్వాత యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఎండుమిర్చి పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 18, రైస్ పాడవకుండా ఎక్కువసేపు అలానే ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఉదయం వండిన రైసు మధ్యాహ్నానికే మెత్తబడిపోతూ ఉంటుంది కదండి, అలా మెత్తబడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకొని దానిలో నిండుగా అయితే వాటర్ పోసుకుని ఇలా రైస్కి నేను అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్ మెత్తబడిపోకుండా ఉంటుంది. అలానే చీమలు గల ఎక్కకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, పిల్లలు ఒక్కొక్కసారి బట్టల మీద ఇలా కర్రీ మరకలు అయితే పడేస్తూ ఉంటారు కదండి. కర్రీ మరకలు ఈజీగా ఇలా అయితే చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బట్టల మీద కర్రీ మరకలు పడినప్పుడు పేస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పేస్ట్, ఏ పేస్ట్ అయినా కూడా ఇలా కొంచెం పేస్ట్ అయితే వేసుకొని కొంచెం అయితే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి, అంటే కుకింగ్ పౌడర్ అండి. ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగ మనం యూజ్ చేయని పాత టూత్ బ్రష్ అయితే ఉంటుంది కదండి, ఒక బ్రష్ అయితే తీసుకుని ఇలాగా మరక పడిన చోట ఇలాగ రుద్దేశం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకుని వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. కర్రీ మరక ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా కర్రీ మరకలు పడినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా కంఫర్ట్ బాటిల్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆర్గనైజర్గా చక్కగా ఉపయోగపడతాయి. ఇలా అయితే చాకుతో కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకుని చాకుని అయితే ఇలా హీట్ చేసుకున్న తర్వాత కంఫర్ట్ బాటిల్ని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుని దీంట్లో మనీ ప్లాంట్ కానీ అలానే ఇండోర్ ప్లాంట్స్ కానీ చక్కగా మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 21, ఆనియన్ అయితే ఒకటి తీసుకొని దానిపైన మేకు పెట్టి ఇక్కడ హోల్ అయితే పెట్టుకోవాలండి. అటు ఒకటి ఇటు ఒకటి ఇక్కడ హోల్ అయితే పెట్టేసుకొని నీడిల్ తీసుకొని థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఇలాగ అటువైపు నుంచి ఇటువైపు థ్రెడ్ అయితే ఇలా లాగేసి ఇలాగ ముడిలాగా వేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మన కిచెన్లో బొద్దెంకులు కానీ బల్లులు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దెంకులు అలానే బల్లులు పారిపోతాయండి. ఇలాగ ఎక్కడైనా కిచెన్లో ఇక్కడ హ్యాంగ్ చేసేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దెంకులు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, ఇలాంటి కవర్స్ అయితే మనం ఏవైనా సరుకులు కొన్నప్పుడు కానీ అలానే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, ఇలాంటి కవర్స్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సెజర్ని అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని చిన్న చిన్నగా టగ్స్ లాగా ఇలా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా చక్కగా మనకి సెజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని ఏదైనా చిన్నది ఒక స్టిక్ లాంటిది తీసుకొని ఆ స్టిక్కి ఈ కవర్ని చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే సెదరి పెట్టి ఇలాగ అక్కడక్కడ కొంచెం కొంచెంగా టగ్స్ ఇచ్చుకుంటూ ఇలా కత్తిరించేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉపయోగపడుతుందండి. చిన్న స్టిక్ లాంటిది తీసుకొని స్టార్టింగ్లో డబల్ ప్లాస్టర్ టేప్ వేసి ఇలాగా చుట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ స్టిక్కి ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయిన దగ్గర మళ్ళీ డబుల్ ప్లాస్టర్ టేప్ వేస్తూ ఇలా చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక స్టిక్ బ్రష్ లాగా ఉపయోగపడుతుంది మనకి. ఈ విధంగా కవర్ అయితే చిన్న చిన్న అంటే టగ్స్ ఇచ్చుకుంటూ ఇలాగ సెజర్ పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న ఈ కవర్ని ఒక స్టిక్ అయితే తీసుకొని స్టార్టింగ్లో అయితే కొంచెం అయితే డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అంటించేసుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా అయితే బ్రష్ లాగా మనకి
ఇలా తయారవుతుంది కదండి. ఈ బ్రష్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను చూడండి. మన ఇంట్లో కొన్ని కబోర్డ్స్లో ఇలాగా బొమ్మలు కానీ అలానే విండోస్ దగ్గర బూజు కానీ డస్ట్ కానీ దులుపుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా చిన్న వస్తువుల పైన డస్ట్ని కానీ బూజు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇలా విండోస్ దగ్గర మెస్ డోర్ అయితే ఉంటుంది కదండి. మెస్ డోర్ దగ్గర మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఈ విధంగా చక్కగా ఈ బ్రష్ను చిన్న వస్తువులపై డస్ట్ అని బూజుని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 23. నెయిల్ పాలిష్ అయితే ఇలాగా నెయిల్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి సైడ్ను కూడా ఇలాగా అంటుతూ ఉంటుంది. మనం మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే త్వరగా పోదు కదండి. అలా పోనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ కొంచెం అయితే కాటన్ అయితే తీసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలాగా కొంచెం అయితే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. ఇలా నెయిల్ పాలిష్ అంటిన నెయిల్ పాలిష్ చక్కగా ఈజీగా పోతుందండి. ఈ విధంగా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకొని కాటన్ పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. నెయిల్ పాలిష్ చక్కగా ఎండిపోయిన డ్రై అయిన నెయిల్ పాలిష్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇలా అంటింది అనుకోండి, చక్కగా ఇలా కోకోనట్ ఆయిల్ని అయితే ఇలా కాటన్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 24. గోడల మీద అనుకోకుండా ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా మరకలు పడిన చోట చాక్ పీస్ పెట్టి ఇలా రబ్ చేసి రుద్దామనుకోండి, కలర్లో కలిసిపోతుంది. మనకు ప్రత్యేకంగా మరకలు ఉన్నట్టే కనిపించదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మరకలు పడినప్పుడు ఇలా చాక్ పీస్ పెట్టేసి ఇలా రబ్ చేసి రుద్దామనుకోండి, మనకి ఆ కలరు కనిపించదండి, చక్కగా మరకలు ఉన్నట్లు కూడా అనిపించదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 25. ఎండు కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. పంచదార డబ్బాలో ఇలాగా ఎండు కొబ్బరిని పెట్టుకున్నాం అనుకోండి, అది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.